నిన్న బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది, కానీ ఈరోజు నేను మాత్రం పుట్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకో తెలుసా? కేవలం ఒక అనాలిసిస్ వల్ల 21 మినిట్స్లో 2000 రూపీస్ ప్రాఫిట్ చేశాను. ఎలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. నేను వీరేష్. బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ దగ్గర పుట్ ఎంట్రీ ఇచ్చాను. 921కి ఎలా ఎంట్రీ ఇచ్చాను, 940కి ఎలా ఎగ్జిట్ ఇచ్చాను. సో ఈ అనాలిసిస్ని స్టెప్ బై స్టెప్గా మీకు షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, మీ ట్రేడర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ట్రేడింగ్. హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ ఆల్మోస్ట్ ఇవాళ నిఫ్టీ సెన్సెక్స్ ఫ్లాట్ ఓపెన్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్లైట్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇవాళ ఫ్లాట్ ఓపెనింగ్ లాగానే కన్సిడర్ చేయవచ్చు. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనము సెల్లింగ్ సెల్ వెళ్దాం ఇవాళ. సో పుట్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవుతూ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఫామ్ చేసి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. 56,928 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ని తీసుకుంటుంది. ఇక్కడ నిఫ్టీ జస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకటి రెండు రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సెన్సెక్స్ కూడా సేమ్ ఓపెన్ అవుతూ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తున్నాను. బట్ ఇది కొంచెం రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇద్దాం. ఇప్పుడే ఎంట్రీ ఇస్తే మళ్ళీ ఇది ఇంకే స్టాప్ లాస్ ఇచ్చేసి మళ్ళీ కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో తొందరపడకుండా కాసేపు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ వరకు వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ ఇద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ప్రస్తుతానికి నిఫ్టీ సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాటే, బట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఫాల్ అయింది. 200 పాయింట్స్ మైనస్లో ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ 57,000 బ్రేక్ చేసి 57,000 డౌన్ సైడే ఇది ట్రేడ్ అవుతుంది. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 56,000, 57,000. సో ఆర్డర్ ప్లేస్ అయింది. 57,000 స్పాట్ ప్రైస్ దగ్గర ఒక పుట్ ఆప్షన్ లాట్ బై చేశాను 781 ప్రీమియంకి. సో దీని స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 781 మైనస్ 50 731. కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ప్రస్తుతం మనది పొజిషన్ పాజిటివ్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 57,000 రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో యాక్చువల్లీ ఇక్కడ నేను నిన్న మార్కెట్ చూసి స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మొమెంటం ఇచ్చింది. సో ఇక్కడ బయర్స్ నేను ఇవాళ టార్గెట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ మూమెంటం చూసి ఇక్కడ బయర్స్ వచ్చి ఉంటారు. సో ఇక్కడ బయర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయర్ స్టాప్ లాస్ అనేది ఈ 57,000 రౌండ్ ఫిగర్ మార్క్ ఏదైతుందో దీని కిందనే ఉంటుంది. సో ఈ బయర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఖచ్చితంగా మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఈ బయర్స్ టార్గెట్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇవాళ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో మేబీ ఇది ఇక్కడ ఉన్న బయర్స్ని అందరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన బయర్స్ అందరు స్టాప్ లాస్ తినేసేసి
మళ్ళీ మేబీ అప్సైడ్ మూమెంటం ఇస్తుండొచ్చు. సో ఈ లాజిక్ మీద నేను ఇవాళ ఇక్కడ పుట్ తీసుకున్నాను. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో 56,928 దగ్గర సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ సపోర్ట్ వరకు ఇది రావాలి ఖచ్చితంగా 56,674 వరకు. చూద్దాం. ప్రస్తుతం మనది బ్రేక్ ఈవెన్లో ఉంది. నిఫ్టీ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్ ఫామ్ చేస్తూ ఇక్కడ హోల్డ్ అయింది. మేబీ ఇక్కడ బయర్స్ని అట్రాక్ట్ చేస్తుందేమో. సో కాస్త బయర్స్ అందరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇస్తుంది వచ్చేది. సెన్సెస్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకటి రెండు రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ వెంటనే బిగ్ గ్రీన్ క్యాండిల్తో అప్సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ చేస్తూ ఇక్కడ కొంచెం స్లో అయిపోయింది. ఇక్కడ బయర్స్ అందరూ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వీళ్ళ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం ఇవ్వచ్చు ఇక్కడ వరకు. ప్రస్తుతం ఓకే పొజిషన్ పాజిటివ్లో ఉంది. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడ కొంచెం డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిన తర్వాతనే అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో ఇది మాత్రం ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఈ సపోర్ట్ ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ వరకు కాకుండా కూడా కనీసం ఇక్కడ వరకన్నా ఇది 56,800 వరకన్నా ఇది డౌన్ సైడ్ మూమెంటం ఖచ్చితంగా ఇస్తుంది ఇవాళ. సో ఇక్కడ ఇంతవరకు మూమెంటం ఇచ్చి ఇక్కడ హోల్డ్ అయితే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి, లేదా ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంటే కూడా ఎగ్జిట్ అయిపోవాలి. ఇన్ కేస్ ఈ 56,800 మార్క్ ఏదైతుందో ఇది స్పీడ్గా బ్రేక్ డౌన్ ఇస్తే మాత్రం మనము ఈ సపోర్ట్ వరకు కూడా వెయిట్ చేసి ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, బిగ్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. మన ట్రేడింగ్లో ప్రాబబిలిటీ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఏ ఆప్షన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉందా, మనం అనలైజ్ చేసుకొని ఎటు సైడ్ ఛాన్స్ ఎక్కువ ఉందో అటు సైడ్ ట్రేడ్ తీసుకుంటే మనము మ్యాక్సిమం ఎక్కువ విన్నింగ్ ట్రేడ్స్ తక్కువ లూజింగ్ ట్రేడ్స్తోని మనము మంత్ క్లోజ్ చేయొచ్చు. సో ఈ మంత్ నేను 80% ప్రాఫిట్లో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. రేపు లాస్ట్ ట్రేడింగ్ డే జూలైకి. సో అట్లీస్ట్ ఎంతో కొంత స్మాల్ అమౌంట్ అయినా సరే ఈ మంత్ ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ 2 months ఆగస్ట్ సెప్టెంబర్ కూడా స్మాల్ ప్రాఫిట్ తీస్తే అక్టోబర్ నుంచి నేను ఒక లాట్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ 1 lot ఐల్ డూ ఆప్షన్స్ ట్రేడింగ్ విత్ 2 lots. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ప్రస్తుతం మన పొజిషన్ 300 రూపీస్ ప్రాఫిట్లో ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర చిన్న క్యాండిల్ ఫామ్ చేసి అన్ని గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, అంటే బయర్స్ని ట్రాప్ చేస్తున్నట్టుంది. ఓకే, నిఫ్టీ కూడా ఇక్కడ అప్సైడ్ మూమెంటం ఇచ్చి చాలా చిన్న క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడ సైడ్ వేస్ అయింది కాసేపు. మేబీ బయర్స్ ట్రాప్ చేస్తుందేమో, చూద్దాం. సో మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి ఓకే మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఇవాళ కూడా ప్రాఫిట్ బుక్ చేయడానికి. చూద్దాం. ప్రస్తుతానికి ప్రాఫిట్ 600లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో మూమెంటం స్టార్ట్ అయింది డౌన్ సైడ్ది, నిఫ్టీలో కూడా స్టార్ట్ అవుతుంది, సెన్సెక్స్లో కూడా స్టార్ట్ అయింది. సో ప్రాఫిట్ 1000 రూపీస్ క్రాస్ అయింది, 1300 దగ్గర ఉంది ప్రస్తుతానికి. సో చూద్దాం.
ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇది నెక్స్ట్ సపోర్ట్ వరకు రావాలి. 56,670 వరకు రావాలి. సో ఇక్కడ వరకు ఇది ఏ బ్రేక్ లేకుండా వచ్చిందంటే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇన్ కేస్ మధ్యలోనే హోల్డ్ అయితే మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే సడన్గా రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెన్సెక్స్ కూడా ఇక్కడ వరకు రావాలి. 77,500 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. సో నిఫ్టీ కూడా ఇక్కడ వరకు రావాలి, ఇంకా సపోర్ట్ వరకు. సో 24,188 దగ్గర సపోర్ట్ ఉంది. ఇక్కడ వరకు రావాలి. ఇక్కడ వరకు రాకపోయినా కనీసం ఇది ఇక్కడ వరకన్నా రావాలి. అంటే 24,220 వరకన్నా వస్తుంది ఇది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఇక్కడ స్లో అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. చూద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో దగ్గరకు వచ్చింది. సో దీన్ని బ్రేక్ చేయాలి. ఇది ఒక అడ్డంకి ఉంది మనకి. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ టైం తీసుకుందంటే మళ్ళీ మనకి రిస్క్లో ఉంటాం మనం ట్రేడ్. సో ఓకే, బ్రేక్ చేస్తుంది. ఇది బ్రేక్ చేసిందంటే ఇంకా నో వేస్, నెక్స్ట్ ఇక్కడ వరకు స్మూత్గా వెళ్ళిపోతుంది. బ్రేక్ చేసింది, గుడ్. ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 2,000 టచ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఓకే మూమెంటం ఇస్తుంది. చూద్దాం ఎక్కడ వరకు మూమెంటం ఇస్తుందో. ఓకే, ప్రాఫిట్ ఆల్మోస్ట్ 2,500 క్రాస్ అయింది. మనము రెడీగా ఉందాం ఎగ్జిట్ అవ్వడానికి. సడన్ స్పైక్స్ ఏమి ఇవ్వకుండా. సో 2,500 వరకు వచ్చింది ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ ఇంకా మూమెంటం ఇస్తుంది. చూద్దాం. ఇక్కడ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ రిస్క్ ఉంది, మనము ట్రేడ్ క్లోజ్ చేద్దాం. ఇక్కడ ట్రేడ్ క్లోజ్ చేసేసాను, ఎందుకంటే ఇక్కడ రిస్క్ ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఇక్కడ ట్రాప్ చేసింది అనుకుంటా. ఈ ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో ఏదైతుందో దీన్ని బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ అందరు మిగతా సెల్లర్స్ని ఎంట్రీ చేయించుకొని వీళ్ళ స్టాప్ లాస్ తినడం కోసమని మేబీ ఇక్కడ వరకు కూడా మూమెంట్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు. సో మళ్ళీ ఇక్కడ వరకు మనం వెయిట్ చేయడం చాలా టైం కన్జంప్షన్ అవుతుంది, రిస్క్ ఉంటుంది. ఎందుకు అని చెప్పి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. సో యాక్చువల్లీ ఇంకా వెయిట్ చేస్తుండే, ఇంకా లాస్ట్ 3-4 డేస్ ప్రాఫిటే తీసాము కాబట్టి నేను ఇంకా ఇక్కడ వరకు కూడా వెయిట్ చేస్తుండే. బట్ ఏంటంటే ఈ మంత్ ఎండింగ్, రేపు లాస్ట్ మంత్ ఎండింగ్. సో అట్లీస్ట్ ఈ మంత్ సమ్హౌ స్మాల్ ప్రాఫిట్తోనే ఈ మంత్ జూలై క్లోజ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక నేను ఎగ్జిట్ ఇచ్చాను. బట్ ఇక్కడ కొంచెం రిస్క్ తీసుకుంటే మేబీ ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ ఇచ్చి మళ్ళీ ఇది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉండే, బిగ్ ప్రాఫిట్ కూడా బుక్ చేసే అవకాశం ఉండే. కానీ నేను సో ఈ మంత్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. సో ప్రాఫిట్ 2,000 బుక్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో. బాయ్.